ఈరోజు నేను మీకు కూడా చెబుతున్నా, మీరు ఎలాంటి వారైనా సువార్త చెబుతుంది. యేసు ప్రభు నీ కోసం వచ్చాడు. దేవుడిగా నీకు ప్రత్యక్షమవుతున్నాడు. సర్వాధికారిగా నిలబడ్డాడు. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. ఆయన సరిపోతాడా? సరిపోతాడు. ఆయన పాపాలు క్షమించడానికి ఆయన సర్వాధికారి. సువార్త మీరు చదివితే 1వ అధ్యాయంలో అధికారం ఉంది ఆయనకి. 2వ అధ్యాయంలో పాపాలు క్షమించడానికి అధికారం ఉంది. 4వ అధ్యాయంలో సృష్టి మీద అధికారం ఉంది ఆయనకి. 5వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఒకడు నిరాశ నిస్పృహలతో వాడు సమాధుల్లో బతుకుతున్నాడు. అలాంటి వాళ్ళని బాగు చేశాడు ఆయన. డిప్రెషన్ లో ఉన్నావా? బాగు చేస్తాడు. అదే 5వ అధ్యాయంలో